హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే మంచి శారీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. సో లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, దానికి మంచి వ్యూస్ వచ్చాయి. సో అందులో శారీస్ అన్నీ అండర్ 500కే తీసుకున్నాను. సో ఇప్పుడు కూడా అలాగే బాగుంటుందని చెప్పేసి అండర్ 500కే తీసుకున్నాను. అండ్ నాకు పర్సనల్గా కూడా కామెంట్ చేసి చెప్పారు అండర్ 500లో బాగుంటున్నాయి అని చెప్పి. సో అలా ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇవి కూడా చేసి ఈ బ్లాక్ కలర్ శారీ, ఈ శారీ అయితే ఎంత బాగుందో నాకైతే నచ్చింది. అండ్ పిక్లో చూసినప్పుడు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది కదా. నైట్ టైం పార్టీస్కి మనం సింపుల్గా ఉండాలి, ఎక్కువ టైం క్యారీ చేయలేము, లేకుంటే ఎక్కువ రెడీ అవ్వాలనిపించట్లేదు, హెవీ శారీస్ ఎందుకని అనిపించినప్పుడు ఇలాంటివి అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా బ్లాక్ కలర్ మళ్ళీ స్టిఫ్గా ఆగడానికి దీనికైతే మంచిగా స్టిఫ్గా ఇలా మనం శారీ పీల్చి పెడితే నిల్చోవడానికి ఇలా బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకు. అలాగే ఒకేలా వచ్చింది. అంటే పళ్ళు మనకి ఇదంతా సేమ్ ఒకేలా వచ్చింది. మనం ఎక్కడ వరకు అయినా కావాలనుకుంటే పళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ ఈ బార్డర్ అయితే చూస్తారు కదా లాస్ట్ వరకు, అంటే ఈ పళ్ళు పార్ట్ మొత్తం ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. ప్లీట్స్ అనేవి మంచిగా స్టిఫ్గా ఆగుతాయి, మనం ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ప్లీట్ చేసుకోవడం కూడా చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, నీట్గా వస్తుంది. నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడగానే వచ్చింది. మనం డ్రేప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి శారీస్తోనే మనం ఫ్రాక్స్ కన్వర్ట్ చేసుకున్న, లెహంగా లాగా స్కర్ట్ కన్వర్ట్ చేసిన చాలా చాలా బాగుంటుంది. వైట్ అండ్ బ్లాక్ బ్లౌజ్తో దేనితోనైనా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది శారీ లాగా కూడా తొందరగా ప్లీట్ చేసుకొని వేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఎవరికైనా ఏ ఏజ్ వారికైనా ఈజీగా సెట్ అవుతుంది అనమాట. శారీ ఓవరాల్గా చూడండి, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా ఇచ్చారు. ఓవరాల్గా ఇలానే జిగ్జాగ్ మోడల్లో ఇచ్చారు. చాలా సాఫ్ట్గా మంచిగా స్మూత్గా ఉంది. చాలా చాలా నచ్చింది నాకు. ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అనుకుంటా. అండ్ బ్లౌజ్ మాత్రం ఇలా లైన్స్ వచ్చి ఇలా ప్రొవైడ్ చేశారు. అండర్ 300కే ఏముందండి, మనం ఇదే బ్లౌజ్ కావాలని స్టిచ్ చేయించుకోకుండా వేరే కలర్ బ్లౌజ్తో కూడా, వేరే బ్లాక్ బ్లౌజ్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. వైట్ బ్లౌజ్తో వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ బ్లౌజ్ కూడా వేరే రెడ్ కన్నా యూస్ చేసుకోవచ్చు స్టిచ్ చేయించుకుంటే. దీనికి కూడా బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే అండర్ 300కే మంచిగా వచ్చింది. శారీ అయితే ఇది మస్టర్డ్ ఎల్లో, రా మ్యాంగో అలా అంటారు కదా, ఎల్లో కలర్, థిక్ ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో దీనిపైన వైట్ కలర్తో ఇలా బటర్ఫ్లై ప్రింట్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ చూపిస్తాను చూడండి. సో దీనికైతే బ్లౌజ్ సపరేట్ ప్రొవైడ్ చేశారు, వైట్ బ్లౌజ్. సో ఎందుకు అంటే ఇలాంటి వైట్ బ్లౌజెస్ మనం తీసుకున్నప్పుడు ఈ శారీస్కే కాకుండా వేరే శారీస్తో కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ పీస్ కూడా మంచిగా 1 మీటర్ అలా ఉంటుంది అనుకుంటా, మంచిగా ప్రొవైడ్ చేస్తారు. మన హ్యాండ్స్కి మంచిగా వేయించుకోవచ్చు, స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. ఓవరాల్గా వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇది కూడా 400 అండర్ 500కే వచ్చింది. చాలా నీట్గా ఉంది. ప్రైస్ నేను మెన్షన్ చేస్తాను, ఆల్రెడీ మీరు లింక్స్ ఓపెన్ చేసుకొని కూడా చూడొచ్చు. చెమ్కీ లాంటివి ఎక్కువ ఏం లేదు, అక్కడొకటి అలా చెమ్కీలు అయితే ప్రొవైడ్ చేశారు. బ్లౌజ్ క్లాత్ అయితే చాలా నీట్గా మంచిగా ఎంబ్రాయిడరీ థ్రెడ్డింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. మనం లైనింగ్ అటాచ్ చేసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ పీస్ అయితే ఫర్దర్గా మనం వేరే అవుట్ఫిట్స్ పైకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. క్రాప్టర్ లాగా స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే మంచిగా ఓవరాల్గా ప్రింట్ అయితే వచ్చింది. సేమ్ ఇలా ప్రింట్ వచ్చిన, వేరే ప్రింట్ వచ్చిన శారీస్ అయితే నేను పర్సనల్గా ఇంట్లోకి తీసుకున్నాను. అవి కూడా చాలా బాగుంటుండే. ఇవి కూడా అవుట్ఫిట్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ శారీని యూజ్ చేసుకొని మనం స్కర్ట్స్ లాగానన్నా, ఆరెల్స్ ఫ్రాక్స్ లాగా, హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హాఫ్ శారీ అంటే మరీ హెవీగా కాకుండా స్కర్ట్, ఇది వచ్చిన బ్లౌజు, చున్నీ, దుపట్టా మ్యాచ్అప్ చేసుకుంటే ఈజీగా మ్యాచ్ అవుతుంది. అండ్ బాగుంటుంది. చిన్న చిన్న అకేషన్స్కి ఉన్నప్పుడు హెవీగా కాకుండా నార్మల్గా సింపుల్గా ఉండాలనుకున్నప్పుడు చాలా నీట్గా కనిపిస్తారు. అండ్ ఓవరాల్గా శారీ వచ్చేసి మంచిగా షైనీగా ఇలా లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులోనే కనిపిస్తుంది సెల్ఫ్ కలర్తోనే. ఫ్లవర్స్ కూడా, బటర్ఫ్లైస్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. మిడిల్లో గోల్డ్ కలర్తోనే ఇలా గోల్డ్ కలర్ షైనీగా గోల్డ్ కలర్ గమ్ అయితే ఉంటుంది కదా, దాంతో బటర్ఫ్లైస్ మధ్యలో అక్కడక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ప్రొవైడ్ చేశారు. కొంతమంది అనుకుంటారు చాలా తక్కువ ప్రైస్ ఉన్నవి తీసుకుంటే కనుక అంటే డ్యామేజ్ అన్నా ఏదైనా ఒకటి అవ్వచ్చు, లేకపోతే ఓవరాల్గా బాగా రాకుండా కూడా ఉంటాయి అని చాలామంది అనుకుంటారు. బట్ అలా ఏం లేదు. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. చాలా నీట్గా కూడా వచ్చింది. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. చాలా లైట్ వెయిటెడ్, చూడడానికి కూడా గ్రాండ్గా కనిపిస్తుంది లుక్. హల్దీస్కి అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు నేను చెప్పడమే మర్చిపోయాను, వాటికి కూడా చాలా బాగుంటుంది. మనం డ్రెస్ దీన్ని యూజ్ చేసుకొని డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. బ్రైడ్స్కి కూడా చాలా బాగుంటుంది. హల్దీలో లుక్ అంతా బాగుందనమాట. మంచిగా రిచ్ లుక్ వస్తుంది, గ్రాండ్గా కనిపిస్తారు. అండ్ ఎట్ ద ఎండ్ వరకు శారీ ఇలా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి వైట్ పీస్ అయితే ఇచ్చారు. వైట్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ అయితే చూసారు. అయితే ఇది వచ్చేసి ఇది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కావచ్చు, కానీ బ్లాక్ కాదు, నేవీ బ్లూ కలర్ ఉంటుంది కదా, ఓవరాల్గా బ్లాక్ కాకుండా బ్లూ కాకుండా ఉంటుంది కదా, ఆ కలర్. దానిపైన ఇలా మందారం ఫ్లవర్స్, హైబిస్కస్ ఫ్లవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ యాష్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్తోని. ఇది నాకు
చాలా నచ్చింది చూడగానే. ఇందులో వేరే కలర్స్ ఏమి నేను చూడలేవు. వేరే దాంట్లో నేను వైట్ కలర్ శారీ అయితే చూసాను. దానిపైన హైబిస్కస్ అయితే వచ్చింది. అది కూడా నేను లింక్ ఇస్తాను చూడండి. శారీ ఎంత లైట్ వెయిటెడ్‌గా ఉందంటే చాలా బాగుంది. దీనికైతే బార్డర్ లాగా లాకుండా చిన్నగా లేస్ అయితే లైట్ స్కై బ్లూ కలర్‌లో లైట్‌గా అలా ఉండేటట్టుగా ప్రొవైడ్ అయితే చేశారు. మంచి హైబిస్కస్ అయితే ఎంత బాగుందో. ఇలాంటివి కొంతమందికి లైట్ వెయిటెడ్ శారీసే కట్టుకోవాలని అనిపిస్తుంది కదా! సో, వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే శారీస్‌ని యూజ్ చేసుకొని అవుట్‌ఫిట్స్ చేద్దాం అనుకుంటారు కదా! వాళ్ళకైతే చాలా బాగా సెట్ అయితాయి ఇలాంటి శారీస్. ఇది కూడా చాలా బాగుంది. మంచిగా హైబిస్కస్‌తోని ఎంత హెవీగా ప్రొవైడ్ చేశారో చూడండి. చాలా చాలా నీట్‌గా వచ్చింది. అండ్ ఇటు సైడ్ కూడా చిన్నగా ఈ లేస్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు. శారీ ఓవరాల్‌గా కనిపిస్తుంది. దీనికి మనం వైట్ బ్లౌజ్‌తోని పేరప్ చేసుకున్నా బాగుంటుంది. బ్లాక్‌తోని పేరప్ చేసుకున్నా బాగుంటుంది. స్కై బ్లూ కలర్‌తోని పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఓవరాల్‌గా మంచిగా హైబిస్కస్‌లో అయితే చాలా హెవీగా వచ్చాయండి. చూడొచ్చు. ఎట్ ద ఎండ్ వరకు శారీ అయితే ఇలా ఇచ్చారు. అండ్ ప్రింట్ కూడా లాస్ట్ వరకి కట్టు కొంగు వరకి ఇచ్చారు. ఇందులో బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా స్కై బ్లూకి మ్యాచ్ అయ్యేలా ఇచ్చారు. శారీకి మ్యాచ్ అయ్యేలా స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చారు. ప్లీజ్ టమాటో రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ నాకు చూడగానే నచ్చింది. ఎందుకంటే ఇవి అంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చూపించాను. సేమ్ ఇలాంటిదే. సేమ్ ఇట్లా నీట్‌గా మంచిగా స్టిక్ అయిందన్నమాట. గమ్ అనేది అంత బాగుంది. ఇదైతే లేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు. నేను అంతకుముందు కూడా గోల్డ్ కలర్ శారీ తీసుకున్నాను. అదైతే 900 ఏమో పడింది. దానికి కూడా సేమ్ ఇలానే స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు. బట్ ఇదైతే అండర్ 500కే వచ్చింది. అది అండర్ 1000లో వచ్చింది. అందుకని చెప్పి తీసుకున్నాను. ప్రైజెస్ డ్రాప్ ఉన్నప్పుడు మనం ఒకసారి ట్రై చేసి తీసుకుంటే చాలా బాగానే వస్తాయి ఎక్కువ వరకు. ఎవరికో ఒకరికి అలా డ్యామేజ్ అయితే అలా వస్తాయి. నేనైతే అనుకుంటున్నాను. ఇదైతే బాగుంది. మంచిగా డిజైన్ అయితే చూడండి. ఇది వచ్చేసి పళ్ళు పాటు మనం దీన్ని కూడా అవుట్ఫిట్ లాగా కన్వర్ట్ చేసుకున్న చాలా బాగుంటుంది. స్టోన్ వర్క్ అయితే చూస్తున్నారు కదా! లీవ్స్ లాగా మంచి ఫ్లవర్స్ లాగా ఎంత బాగుందో. చాలా నీట్‌గా ఉంది. అండ్ హెవీగా కూడా కనిపిస్తుంది. లుక్ అయితే నైట్ టైమ్ పార్టీస్‌కి అయితే వావ్ అంటే వావ్ ఉంటుంది. అంత బాగుందన్నమాట. లుక్ చూస్తున్నారు కదా! ఎంత ఎంత బాగుందో. అండ్ ఈ స్టోన్ వర్క్ అయితే చూడండి ఎంత హెవీగా ఇచ్చారో. ఇదైతే మనకు కనిపించేంత వరకు పళ్ళు పాటు ఎక్కడికి ఉంటుందో అక్కడ వరకు అయితే స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇదైతే ఇక్కడ వరకు ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనం డ్రేప్ చేసుకుంటాం కదా! సో, కనిపించదు. అండ్ మిడిల్ పార్ట్ నుంచి కింద లేయర్ కింద బార్డర్ అయితే ఉంటుంది కదా! ఇదంతా స్టోన్ వర్క్ చాలా హెవీగా ఇచ్చారు. స్టోన్స్ కూడా ఎంత గట్టిగా ఉన్నాయంటే పీకితే కూడా రావట్లేదు. అంత మంచిగా వచ్చింది స్టోన్ వర్క్. అండ్ క్లాత్ కూడా చాలా సింపుల్‌గా లైట్ వెయిటెడ్‌గా మనం డే అంతా క్యారీ చేయొచ్చు. పిల్లలకి కూడా ఎక్కడ గుచ్చుకోకుండా కూడా ఉంది. చాలా స్మూత్‌గా అనిపించింది నాకు. అండ్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ పీస్ అయితే వేరే క్లాత్‌తోనే అటాచ్ చేశారు. ఇదైతే కొంచెం శారీ క్లాత్, ఈ క్లాత్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇది కొంచెం రఫ్‌గా అనిపించింది. ఇదైతే స్మూత్‌గా ఉంది. ఇదైతే చెప్తున్నాను కొంచెం బ్లౌజ్ అయితే రఫ్‌గా అనిపిస్తుంది క్లాత్. బట్ దీనికైతే మనకు బార్డర్ ఇలా ప్రొవైడ్ చేశారు. మనం వైట్ బ్లౌజ్‌తోని, బ్లాక్ బ్లౌజ్‌తోని ఈ రెడ్ కలర్ శారీ పేరప్ చేసుకొనైనా వేసుకోవచ్చు. రెడ్ కలర్ కావాలనుకుంటే ఇది నచ్చితే స్టిచ్ చేయించుకోవచ్చు. మేబీ ఇది ఆగదేమో అనిపిస్తుంది నాకు. క్లాత్ అంతా రఫ్‌గా వచ్చింది. మరీ వేరేలా వచ్చింది ఇది కొంచెం. ఈ క్లాత్ లాగా లేదు. ఇది వేరే వచ్చింది. ఇది వేరే వచ్చింది. దీనిలో వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.